ఈరోజు ప్రోటీన్ ఎంత తీసుకోవాలని చెప్తా. ప్రతి ఒక్కళ్ళు బాడీ వెయిట్ ని బట్టి ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 66 కేజీస్ ఉన్నా. ఫుల్ లీన్ మజిల్ మస్తు ఉన్నా. అంటే ఫుల్ మజిల్ మొత్తం క్లియర్ గా కనపడుద్ది నా స్కిన్ మీద నుండి. నా బాడీ ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడైనా సరే బాడీ ఫ్యాట్ తీసేసి బాడీ వెయిట్ తో క్యాలిక్యులేట్ చేస్తే అది కరెక్ట్. ఇప్పుడు నేను 68 ఉన్నాను కదా, 68 ఇంటూ 2.2 గ్రామ్స్ తీసుకుంటే 149.6 గ్రామ్స్ వచ్చింది. నా డైలీ ప్రోటీన్ ఇంటేక్ 150 గ్రామ్స్ నాకు సరిపోయిద్ది. సేమ్ ఇప్పుడు మన హీరోని తీసుకుంటే 80 కేజీస్ ఉన్నాడు. 80 ఇంటూ 2.2 గ్రామ్స్ తీసుకుంటే 176 గ్రామ్స్. ఇప్పుడు ఈ మనిషికి ఎంత అవసరం అంటే 180 గ్రామ్స్ అస్సలు అవసరం లేదు. ఒకవేళ ఎంత తాగి చేసినా ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటే ఉపయోగం ఉండదు. అందుకే బాడీ ఫ్యాట్ తీసేసి క్యాలిక్యులేట్ చేయాలి ఎప్పుడైనా. పొట్ట ఉండేవాళ్ళు ఒక 10 to 15 కేజీస్ ఫ్యాట్ తీసేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే చిన్న పొట్ట ఉండేవాళ్ళు నాలాగా ఒక 100 గ్రామ్స్ సింపుల్ గా తీసేసుకోవచ్చు. 60 కేజీస్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే రఫ్ గా ఒక 100 గ్రామ్స్ తీసుకోండి సరిపోయింది. ఒకవేళ ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ 150 గ్రామ్స్ కంటే ఎక్కువ ట్రై చేసిన నేనే వేస్ట్ లో వెళ్ళిపోయింది. అవసరానికి మించిన ప్రోటీన్ వెళ్ళినా సరే అనవసరంగా క్యాలరీస్ ఎక్కువ. అబ్బాయిలు అయితే ఒక 80 నుండి ఒక 100 గ్రామ్స్ పెట్టుకోవచ్చు. అమ్మాయిలు అయితే ఒక 50 నుండి ఒక 80 గ్రామ్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్. నాకు మామూలుగా అయినా సరే ఒక 130 గ్రామ్స్ సరిపోద్ది. కాకపోతే నేను ఒక 10-20 గ్రామ్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ప్రోటీన్ ఎక్కువైతే బాడీ రికవరీ బాగుంటుంది, డైజెషన్ కూడా సూపర్ ఉంటుంది.